హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ప్రస్తుతం మనతో ఉన్నారు సోషల్ యాక్టివిస్ట్ అనగాని రామప్రసాద్ గారు. నమస్తే సార్. నమస్తే అండి. ఎలా ఉన్నారు? ఫైన్. రాష్ట్రంలో పరిస్థితులు, 1 ఇయర్ పాలన, 1 ఇయర్ సందర్భంగా జరుగుతున్నటువంటి ప్రతిపక్షం వర్సెస్ అధికార పక్షం, ఏం చెప్తారు సార్ జరుగుతున్న పరిస్థితులకు సంబంధించి? ప్రజలు జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన నచ్చలేని ఉద్దేశంతో ఇప్పుడున్న ఈ కూటమి ప్రభుత్వానికి మ్యాండేట్ ఇచ్చారు. కానీ ఈ కూటమి ప్రభుత్వం ఏదైతే ఉందో వీళ్ళు చేసిన ఈ హామీలని అమలుపరిచే ప్రక్రియలో భాగంగా ఫెయిల్యూర్స్ని తగ్గిపుచ్చుకోవడం కోసం ఎంతసేపు కూడా ప్రతిపక్షం అయినటువంటి ఆ వైసీపీ ప్రభుత్వాన్ని బాగా ఎప్పటికప్పుడు నిందించడం పనిలో ఉన్నారు తప్పించి, అది కేసులు పెట్టడం ఇవన్నీ కూడా కేసులు పెట్టాలి తప్పదు. కానీ చేసిన నేరం ఏంటి, దాని తగ్గ శిక్షలు ఏంటి అనేది కూడా కాకోకుండా వీళ్ళు ఒకదాని మీద ఒకటి ఎక్కువ పెట్టేసేసి జ్యుడిషియరీ సిస్టమ్ మొత్తాన్ని కూడా వీళ్ళ చేతిలో తీసుకొని ఎలా కావాలితే అలా నాశనం చేసేసేస్తున్నారు. ఒకటి. ఇంకోటి, జగన్మోహన్ రెడ్డి గారిని ఎప్పుడైతే కాదనుకొని చెప్పి ప్రభుత్వం ఈ కూటమి ప్రభుత్వానికి ప్రజలు మ్యాండేట్ ఇచ్చారో, వీళ్ళు లేచిన కాంచి జగన్మోహన్ రెడ్డి గారిని చేస్తూ ఒక రకంగా ఇండైరెక్ట్గా జగన్మోహన్ రెడ్డి గారికి బలాన్ని చేకూరుతున్నారు కూటమి ప్రభుత్వం. ఓకే. అంటే నెక్స్ట్ ప్రభుత్వానికి ప్రచారానికి ఆర్భాటం లేకుండా వీళ్ళు ఏర్పాటు చేస్తున్నారు. వీళ్ళు ఇచ్చిన హామీలు సక్రమంగా అమలు జరుపుకోకుండా ఏదో ఒక రకంగా మీడియా, వీళ్ళ సొంత మీడియా ఉంది కాబట్టి ఏదో ఒక అంశాన్ని తీసుకురావటం, అరెస్టులనో లేకపోతే లడ్డూలో అది కలిసిందనో లేకపోతే అదనో ఇదనో ఏదో ఒకటి అనేక రకాల అంశాల మీద ప్రజల యొక్క మైండ్ సెట్ని డైవర్ట్ చేసే ప్రక్రియ చేపడుతున్నారు తప్పించి, మనం ఏ హామీలు ఇచ్చాం, ఏం చేస్తున్నాం అనే దానికి క్లారిటీ లేదు. మరి జగన్మోహన్ రెడ్డి గారు అన్ని లక్షల కోట్లు డైరెక్ట్గా ప్రజల అకౌంట్లో వేశారు. వీళ్ళు ఇప్పటికి 1 ఇయర్లో 1,50,000 కోట్లు అప్పు చేశారు. ఏం చేశారనే దానికి క్లారిటీ లేదు. ఓకే. ఆయన అప్పు చేసినా కానీ ప్రజల అకౌంట్లో వేసినా క్లియర్గా చెబుతున్నారు. వీళ్ళు ఏం చేస్తున్నారు? అమరావతి భూములు మళ్ళీ ఎక్స్టెండ్ చేయాలంటున్నారు. ఇప్పుడున్న భూమి, తీసుకున్న భూమి కాకుండా ల్యాండ్ పూలింగ్ ద్వారా ఇంకో 40,000 ఎకరాలు కావాలన్నారు. ఇప్పుడు తీసుకున్న భూములకి ఏం సమాధానం చెబుతున్నారు రైతులకి? ఇంతవరకు దానికి సమాధానం లేదు, క్లారిటీ లేదు. మళ్ళీ ఇంకో 40,000. ఆల్రెడీ ఎయిర్పోర్ట్ 40 కిలోమీటర్ల దూరం, 35 నుంచి 40 కిలోమీటర్ల దూరం అమరావతికి. అక్కడ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ ఉండగా మళ్ళీ ఇక్కడ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ అని చెప్పేసి ఇచ్చేస్తున్నారు. ఏదైనా సరే ఒక డెవలప్మెంట్, జనం భూమి కూడిన తర్వాత అక్కడ బిజినెస్ పెరుగుద్ది. ఏమీ లేకుండా ఇక్కడ డెవలప్ చేసేస్తామని చెప్పి ఒక భ్రమంలో పెట్టేసి ఆ అమరావతిని టార్గెట్గా పరిపాలన నడుస్తుంది తప్పించి మిగిలిన అంశాల మీద ఎక్కడ కూడా గత ప్రభుత్వం చేసిన ఫెయిల్యూర్ ఏంటంటే వీళ్ళు చేసినటువంటి ఏ యొక్క అభివృద్ధిని కూడా చెప్పుకోవడంలో ఫెయిల్యూర్ అయ్యారు. ఓకే. జగన్మోహన్ రెడ్డి గారు ఈ పోర్టుల విషయంలో కానీ, ఈ 17 మెడికల్ కాలేజీల విషయంలో కానీ మేము ఇది చేస్తాం అని చెప్పుకునే స్థాయి లేకుండా పోయింది. ఎందుకంటే మనం ఈ ప్రజలకి ఈ రకంగా మనం సేవ చేస్తున్నాం కదా, ఈ వాళ్ళ అకౌంట్లోకి ట్రాన్స్పరెన్సీకి మనం అమౌంట్ పంపిస్తున్నాం కదా, మనకి గెలుపు తథ్యం అనే ఒక ఓవర్ కాన్ఫిడెంట్తో ఈ డెవలప్మెంట్ని చెప్పుకోవడంలో ఫెయిల్యూర్ అయిన మాట వాస్తవం. ఓకే. ఒకటి, మీడియా ముందుకు ఎవరు వచ్చినాయి, అంతకుముందు ప్రభుత్వం ఎవరు వచ్చేవాళ్ళు, అంబటి రాంబాబు, లేకపోతే పేరు నాని, లేదా కొడాల నాని, లేకపోతే రోజా గారు, వీళ్ళు వచ్చేవాళ్ళు. వీళ్ళు ఏది మాట్లాడినా కానీ జనాలు ఎవరిని తిడుతున్నారు అన్నట్టుగా ఆ కోణంలో చూస్తారు తప్పించి వీళ్ళు నీతులు మాట్లాడితే ఈ పరిస్థితుల్లో జనాలు లేరు. ఓకే. సో అందువల్ల అంటే ఉండవల్లి అరుణ్ కుమార్ గారు ఉన్నారు. సపోజు ఆయన మాట్లాడేది ప్రతి కూడా అటుపండి వచ్చినట్టుగా చెబుతారు, విశ్లేషించి నీట్గా చెబుతారు. ఓ బ్రాడ్ లాంగ్వేజ్లో కాకుండా కామన్ మ్యాన్ లాంగ్వేజ్లో చెబుతారు అన్నమాట. అట్లా ఈ ప్రభుత్వం యొక్క చేసిన పనులు ఏవైతే ఉన్నాయో, జగన్మోహన్ రెడ్డి గారు చేసిన ప్రభుత్వం ప్రజలకు విడమర్చి చెప్పడంలో ఫెయిల్ అయిపోయింది. ఓకే. దాన్ని ఈ కూటమి ప్రభుత్వం అలుచుగా తీసుకొని ల్యాండ్ యాక్ట్ కానీ లేకపోతే ఇంకోటి కానీ దాన్ని ఇంకేదో చేసిన, అది అసలు ల్యాండ్ యాక్ట్ అనేది మొన్న సెంట్రల్ గవర్నమెంట్, అది ఈ జగన్మోహన్ రెడ్డి గారు పెట్టింది కాదు. అది దాన్ని కూడా ఇంకేముంది, మీ భూములు మొత్తం లాగేసుకుంటారు. మొన్న కడపలో మహానాడు పెట్టినప్పుడు కూడాను చంద్రబాబు నాయుడు గారు ల్యాండ్ యాక్ట్ గురించి మాట్లాడారు. జగన్మోహన్ రెడ్డి రాష్ట్రంలో ఉన్న ల్యాండ్లన్నీ ఆయన పేరును రాపించుకునే ప్రయత్నం చేస్తున్న దాంట్లో నేను దాన్ని వ్యతిరేకించి నేను మొట్టమొదటి సంతకం దాని మీదే చేశానని చెప్పి, మరలా మరో పక్క ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అనేది పేరు మార్చి వేరే పేరు రకాలుగా పేరు పెట్టుకొని ఇంకొక విధానంలో అది ముందుకు పోతూనే ఉంది. అది ల్యాండ్ టైటిల్ యాక్ట్ అనేది రాష్ట్ర ప్రభుత్వం కాదు, కేంద్ర ప్రభుత్వం ఆమోదం. అది దాన్ని వీళ్ళు రాజకీయం చేశారు. దాన్ని కరెక్ట్ వేలో జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం తిప్పికొట్టలేకపోవడంతో ఫెయిల్యూర్ అయింది. ఓకే.
సో అందువల్ల ఏంటంటే కొంత విశ్లేషణ ఉన్నటువంటి వ్యక్తులను కూడా పార్టీ ఎప్పటికప్పుడు ఎంకరేజ్ చేస్తూ ఉండాలి. వీళ్ళు మిగిలిన ఈ వైసీపీ మంత్రులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఎంతసేపు కూడా ఎదుటి వ్యక్తుల మీద దాడి చేసే ప్రక్రియలోనే చూస్తున్నారు కానీ జనాలు వీళ్ళు చెప్పేది ఏంటి నిజం అనేది గ్రహించే శక్తిలో వాళ్ళు ప్రజలు లేరు. వీళ్ళ దగ్గర నుంచి ఎక్స్పెక్టేషన్ ఇప్పుడు కూడా ప్రజలు అంబటి రాంబాబు వచ్చాడా, ఎవరి మీదో తిడతానికి వచ్చాడు, లేకపోతే కొడాల నాని వచ్చాడా అని చంద్రబాబు నాయుడు తిడతానికి వచ్చారు, ఈ రకమైన ఆలోచనలో ఉన్నారు. ఆ ఎక్స్పెక్టేషన్తోనే ఉంటున్నారు వాళ్ళు. వీళ్ళు చెప్తే ఎక్కదు. సో న్యూట్రల్గా ఉన్న పీపుల్ కూడా కొంతమంది తీసుకొని విశ్లేషిస్తే కొంచెం ప్రభుత్వం దగ్గర అవడానికి అవకాశం ఉండేది. అది ఫెయిల్యూర్. ఇక ఈ ప్రభుత్వం, ఈ కోట ప్రభుత్వం ఏదైతే ఉందో, పవన్ కళ్యాణ్ గారు ఉన్నారు, ఆయన పార్టీ పెట్టిన కాంచి ఒక మాట మీద ఎప్పుడు నిలకడగలేదు. నాయకుడు కన్నా కొన్ని నిబంధనలు ఉండాలి. పార్టీలు కలుపుకోవటం అదేనేది సహజం, దాన్ని కాదంటలేదు. కానీ పార్టీకి ఒక నిర్దిష్ట ప్రణాళిక ఉండాలి. అసలు ఆ ప్రణాళిక అనేది లేదు ఇంతవరకు. ప్రెసిడెన్స్ కోసం వచ్చా లేకపోతే అనేక రకాల మాటలు మాట్లాడారు. ఏ ఒక్కదాని మీద ఒక కమిట్మెంట్తో లేరు. హిందూ ముస్లింలు కూడా నాకు కులం లేదంటారు, మతం లేదంటారు. మళ్ళీ ఈయనే కులాల గురించి మాట్లాడతారు, ఈయన మతాల గురించి మాట్లాడతారు. అన్ని రకాలుగా ఒక కమిట్మెంట్, ఒక విధి విధానాల మీద లేకోకుండా నిన్న మాట్లాడిన మాట ఇవాళ మాట్లాడుకోకుండా సాగదీసుకుంటూ వెళ్ళిపోతారు. ఆయన ప్రశ్నిస్తానన్నారు. పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత మొట్టమొదటికేదో స్వగాలి ప్రీతికి అన్నారు. ఇంతవరకు దాని గురించి మాట్లాడతలేదు. మరి జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం ఉన్నప్పుడు 30,000 మంది ఆడపిల్లలు ఇట్లా మాయమయ్యారని చెప్పారు, మిస్సింగ్ అయ్యారని చెప్పారు. మరి దాని గురించి మాట్లాడతలేదు. అంటే జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం ఉన్నప్పుడు అయితే అప్పుడు ఆ రోజు చెప్పినటువంటి ఏ ఇంటెలిజెన్స్ వర్గం మరి ఈ రోజున ఎందుకు చేయట్లేదని చెప్పి అడగట్లేదు పవన్ కళ్యాణ్. మరి ఈయన ఎందుకు యాక్షన్ తీసుకుంటలేదు? నిజంగా అప్పుడు మిస్ అయితే వాళ్ళని ఎదిగి తీసుకురావాల్సిన బాధ్యత ఉంది కదా. అప్పుడు ప్రభుత్వం ఫెయిల్యూర్ అనే కదా మీకు మ్యాండేట్ ఇచ్చింది ప్రజలు. మరి వీళ్ళకి రెస్పాన్సిబిలిటీ ఉంటారు కదా, మరి ఎందుకు చేయట్లేదు అంటే నువ్వు చెప్పింది అబద్ధం అని చెప్పి ఒప్పుకోవాలా? అసెంబ్లీ సాక్షిగా అవన్నీ అబద్ధాలని ఒప్పుకున్నారు కదా. అంతమంది మిస్ అవ్వలేదు. మిస్ అయిన వాళ్ళ సంఖ్య ఇదే. దాంట్లో ఇన్ని కేసులు ట్రేస్ అయినాయి ఆల్రెడీ. వీళ్ళ అబద్ధాలు ఏ స్థాయి చేరినాయి అంటే డైరెక్ట్ గా గవర్నర్ గారు నోటి నుంచి కూడా అబద్ధాలు చెప్పించే ప్రక్రియ చేపట్టేశారు. 10 లక్షల కోట్లు 15 లక్షల కోట్లు అని చెప్పి ఏదైతే ప్రచారం చేశారో అదే గవర్నర్ గారి ప్రసంగంలోనూ మాట్లాడించారు. తర్వాత అంతకాదంత అని చెప్పేసి మళ్ళీ వీళ్ళే చెబుతున్నారు. అంటే ఒక ఉన్నత స్థాయిలో ఉంటున్న గవర్నర్ గారి చేత కూడా ఈ రాజకీయ నాయకులు ఈ రకంగా అబద్ధాలు చెప్పించేసి పబ్బం గడుపుకునే ప్రక్రియ చేపట్టి జనాల యొక్క మైండ్ సెట్ మారుస్తున్నారు తప్పించి మన హామీలు ఏంటి, దీన్ని నెమ్మదిగా ఎలా డెవలప్ చేసుకుందాం మన రాష్ట్రాన్ని అనే చర్య అసలు చేపట్టట్లేదు. అది ఇప్పుడు డెవలప్ చేయాలంటే ఇప్పుడు సపోజ్ చేపట్టట్లేదు అంటే చేపట్టాల్సిన అవసరం లేదు. గతంలో అన్ని సంక్షేమ పథకాలు చేసినటువంటి జగన్మోహన్ రెడ్డి పరిస్థితి ఏమైంది? ఇప్పుడు మనం చేసిన మన పరిస్థితి అదే కదా. చేసినందువల్ల ఉపయోగం ఉందనేటువంటి ధీమాన ఏం జరుగుతుంది అసలు? ఈరోజు ప్రజల గురించి ఆలోచించే నాయకులు ఎవరు లేరు. ప్రజలకి ఒకటేంటంటే ప్రజలకి ఎంత చేసినా కానీ ఒక 10 పనులు చేసినప్పుడు మనిషికి 10లో 9 కంప్లీట్ అయినా కానీ ఒక పని కంప్లీట్ కాకపోతే ఆ కామన్ మ్యాన్ యొక్క ఆలోచన విధానం ఆ ఒక పని చేయలేదనే దాని మీద ఉంటుంది. సో ప్రజలకి ఎంత చేసినా కానీ ఒక ఇదనేది ఉండదు. సో ఆ కోణంలోనే జగన్మోహన్ రెడ్డి ఫెయిల్ అయిపోయారు. అంతకుముందు ఎన్ని పథకాలు ఇచ్చిన హామీలని నెరవేర్చడంలో జగన్మోహన్ రెడ్డి సక్సెస్ అయ్యారు. మోస్ట్లీ ఎక్కువ పర్సెంటేజ్ సక్సెస్ రేట్ ఉన్నది జగన్మోహన్ రెడ్డి గారికి. కానీ ఈ కూటమి ప్రభుత్వం చేసే వ్యతిరేకత ప్రచారం వలన ప్రజలు ఆటోమేటిక్గా డైవర్ట్ అయ్యారు. వీళ్ళు జగన్మోహన్ రెడ్డి ఎన్ని చేసినా కానీ దాన్ని యాక్సెప్ట్ చేయలేదు. సో ఎందుకంటే అట్లా యాక్సెప్ట్ చేయలేదు కాబట్టి మేము తప్పు చేసేమనే ఉద్దేశం ఉంది కాబట్టి ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు బయటకు వస్తే తండోపతండాలకు వస్తున్నారు. ఏ ప్రతిపక్ష నాయకుడికి రానంత మంది జనాలు వస్తున్నారు. ఎందుకంటే వాళ్ళు నిజాలు తెలుసుకున్నారు కాబట్టి. అదేనో ఇప్పుడు ప్రభుత్వాలు కూడా మేము డబ్బు ఇచ్చి ఓట్లు కొనుక్కొని మేము ఈ స్థాయికి వచ్చాం కాబట్టి మాకేంటని బెనిఫిట్ అనే లెక్కలో చేస్తున్నారు. ఇప్పుడు జనరల్గా 1 కిలోమీటర్ రోడ్ వేయాలంటే 7 నుంచి 10 కోట్ల వరకు ఖర్చు అవుతుంది మ్యాక్సిమం. మరి అట్లాంటిది 50 కోట్లకి కాంట్రాక్ట్లు ఇస్తున్నారు. మరి ఇవన్నీ ఏంటి? ఇప్పుడు ఏదైనా సరే ఒక ఎంప్లాయీ కానీ ఎవరైనా సరే ఒక ఇల్లు కొనుక్కోవాలంటే కట్టాలంటే ఏం చేస్తే ముందర నెమ్మదిగా ఒక స్థలం కొనుక్కుంటాడు. ఇంకా 4 సంవత్సరాలు అయినాక నెమ్మదిగా ఒక ఫ్లోర్ వేసుకుంటాడు. తర్వాత ఇన్సూరెన్స్లు వేసుకుంటాడు. ముందరగా అప్పులన్నీ చేసేసి ఒకటేసారి చేయడు కదా. మరి వీళ్ళు చేసేది అక్కడ డెవలప్మెంట్ లేకుండా మొత్తం అంతా ఒకటి ఎయిర్పోర్ట్లు తీసుకొచ్చేస్తాం, మొత్తం డెవలప్మెంట్ అంతా ఇక్కడ పెట్టేసేస్తా ఉన్నారు. అది అసలు డెవలప్మెంట్ పనికిరాని ప్రదేశం. అది వాన వస్తే నిలిచిపోతుంది. అసలు నాకు తెలియగలుగుతాను ప్రభుత్వ భూములు ఉన్నాక ప్రైవేట్ భూముల్లో చేయాల్సిన అవసరం ఏంటిది? ఇవాళ వీళ్ళ దగ్గర రైతుల దగ్గర నుంచి భూములు తీసుకున్నారో వాళ్ళ రైతులను భాగస్వాములు చేశారు.
ఇది డెవలప్ అయితే రేపొద్దున ఈ ఉత్తరాంధ్రలోనో లేదా రాయలసీమలో ఇదే యాడ్ చేసింది కదా, ఆ పాటి భూములు మేము ఇవ్వలేమా, మా దగ్గర ఎందుకు, మా ప్రాంతం వెనకబడింది కదా, మరి ఆ భూములు మేము ఇచ్చేలా మేము డెవలప్ చేస్తాం కదా, మాకు ఎందుకు ఇవ్వలేదని చెప్పి అక్కడ యాడ్ చేసింది కదా. ఎందుకనంటే వీళ్ళు ఎప్పుడూ కూడా ల్యాండ్ సీలింగ్ యాక్ట్ ఏదైతే ఉందో, సో ఇట్లా ఈ మరి ఈ డెవలప్మెంట్ ప్రభుత్వ భూముల్లో చేస్తే ఎవరికి ఇది ఉండేది, టెక్నాలజీ పెరిగింది కాబట్టి ఎక్కడున్నా కానీ ప్రభుత్వం అన్ని రకాలుగా అన్ని ప్రాంతం డెవలప్ చేసుకోవచ్చు. ఇప్పుడు అదంతా కాకుండా ఒకే చోట రైతుల దగ్గర భూములు చేసుకొని రైతులను భాగస్వామ్యం చేసి అక్కడ డెవలప్మెంట్కి అనుకూలం కాకపోయినా కానీ ఆ భూముల్లోనే మేము డెవలప్మెంట్ చేస్తామనేది అది మూర్ఖపు చర్య. మరి రేపు ఈ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో హైదరాబాద్లోనే డెవలప్ అయిందని చెప్పేసి ఏ రకంగా అయితే విభజన దారితీస్తుందో, రేపు పొద్దున అమరావతిలో కూడా అదే రకంగా డెవలప్ అయితే రేపు ఆంధ్రప్రదేశ్లో కూడా మిగిలిన ప్రాంతాల్లో యాజిటేషన్ వచ్చే అవకాశాలు ఉన్నాయి. అట్లా కాకుండా వీళ్ళు ప్రభుత్వ భూములు అన్ని ఎక్కడైతే ప్రభుత్వ భూములు అక్కడ ఒకటి డెవలప్ చేసుకుని వెళ్ళి టెక్నాలజీతో అనుసంధానం చేసుకున్నట్టయితే అన్ని ప్రాంతాలు డెవలప్ అవుతే అన్ని రకాలుగా బాగుంటుంది. అది మరి ఒకప్పుడు పవన్ కళ్యాణ్ గారు అదే మాట్లాడిన 3 ప్రాంతాలు కావాలని చెప్పి 3 ప్రాంతాల రాజధాని, నా మనసు కర్నూలు రాజధాని అన్నారు, ఇటు వైజాగ్ నాకు రాజధాని అంటే ఇష్టం అన్నారు, మరి అమరావతిలోనే ఇష్టం అన్నారు. మరి అవన్నీ ఇడిచిపెట్టేసి ఈయన మళ్ళీ ఇప్పుడు అమరావతిలోనే నెంబర్ 1 రాజధాని అవుతుందని మాట్లాడటం అనేది అది అర్థం కాని ప్రశ్నలుగా మిగిలిపోతుంది. మరి ఇవన్నీ చూస్తుంటే ప్రభుత్వం అయితే మాత్రం అనుకున్న వీళ్ళు ఏదైతే ఎక్స్పెక్టేషన్తో వచ్చారో జనాలకి ఆ ఎక్స్పెక్టేషన్ రీచ్ కాలేకపోతున్నారు. దానికి తగ్గట్టుగా లా అండ్ ఆర్డర్ బ్రేక్ చేస్తున్నారు. పూర్తి స్థాయిలో లా అండ్ ఆర్డర్ బ్రేక్ అవుతుంది. ఇది రేపు పొద్దున మళ్ళీ ఈ ప్రభుత్వం కాకుండా ఇంకో ప్రభుత్వం కనుక వస్తే కనుక ఇదే లా అండ్ ఆర్డర్ బ్రేక్ చేసుకుంటూ ఇక మీదపడి కొట్టే పరిస్థితులు కూడా వచ్చినా కానీ ఆశ్చర్యపోతుంది. ఎందుకంటే వీళ్ళు దారి చూపిస్తున్నారు ఆ రకంగా. వీళ్ళు డెవలప్మెంట్ సైడు జగన్మోహన్ రెడ్డి గారు అట్లా చేశారు, అలా కాదు మేము అలా చేస్తామని డెవలప్మెంట్ సైడ్కి చేయకోకుండా వీళ్ళు ఎంతసేపు కూడా జగన్మోహన్ రెడ్డిని ఊచీగా చూపించి వీళ్ళు స్కాములు చేస్తూ ముందుకు నడిచే ప్రక్రియ తప్పించి ప్రజలకి ఉపయోగపడే విధంగా ఏం చేస్తుంటే ఏం అర్థం కావట్లేదు. కానీ రీసెంట్గా 1 year కంప్లీట్ అయిన సందర్భంగా మొన్న 4వ తారీఖు వైఎస్ఆర్సీపీ ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా వెన్నుపోటు దినం అనేటువంటి కార్యక్రమానికి తెరలేపారు. ప్రజలు కూడా విపరీతమైనటువంటి ఫాలోయింగ్ వచ్చింది. సో అది కూటమి ప్రభుత్వం మీద వ్యతిరేకత అనుకోవాలా, లేదు వైఎస్ఆర్సీపీ నేతలు ఓడిపోయిన బాధలో వీళ్ళంతా రాష్ట్ర ప్రజల్ని కూడగట్టుకుంటున్నారు అనుకోవాలా? ఏం జరిగింది అసలు? ఎవరు సక్సెస్ ఇక్కడ? ప్రభుత్వం సక్సెస్సా, ప్రతిపక్షం సక్సెస్ అంటే ఏం చెప్తారు? వైఎస్ఆర్సీపీ వాళ్ళు ఓడిపోయిన బాధ కంటే కూడా ప్రజలు పొరపాటు జరిగింది, తప్పు చేసామని ఒక మేమాంసలోకి జగన్మోహన్ రెడ్డి గారి యొక్క మాటను ఇప్పుడు ఏకీపిస్తున్నారు. అంతకుముందు ఇదే అభిప్రాయం అంటే జగన్మోహన్ రెడ్డి గారు ఏకగ్రీవంగా ఎన్నికైపోయేవాళ్ళు. ఇప్పుడు పొరపాటు జరిగింది, తప్పు చేసామని వీళ్ళు రియలైజ్ అయ్యారు కాబట్టి ఇప్పుడు ప్రతిదానికి కూడా జగన్మోహన్ రెడ్డి గారు చేసినటువంటి వెన్నుపోటు కార్యక్రమాన్ని కానీ ఇంకోటి కానీ జగన్మోహన్ రెడ్డి గారు ఎక్కడికి వస్తే అక్కడికి తండోపతండాలుగా జనాలు వస్తున్నారు. సో అది ఇండికేషన్ ఏంటంటే అప్పుడు మీరున్నప్పుడు పరిపాలన మాకు దగ్గర అయింది, మా ఇంటికి వచ్చేయన్నీ. ఇప్పుడు ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ పచారీ సరుకులు ఏవైతున్నాయో రేషన్ బియ్యం కానీ ఇవి వచ్చే వెహికల్స్ కానీ లేకపోతే ప్రతి కూడా ఈ వాలంటీర్ వ్యవస్థను రద్దు చేయడం కానీ ఇవన్నీ కూడా చేసి మాకు ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుంది. సో మీరున్నప్పుడే బాగుంది, మేము తప్పు చేసామనే ఒక రియలైజేషన్తో ప్రజలైతే జగన్మోహన్ రెడ్డి గారికి తమ అంగీకారం తెలియపరచడానికి తండోపతండాలుగా వస్తున్నారు. సో ఈ ఎప్పటికైనా సరే కూటమి ప్రభుత్వం అర్థం చేసుకుని ప్రజలకి అనుకూలంగా ఏది చేయాలనుకుంటారో చేస్తే బాగుంటుంది. ఇప్పుడు ఉన్న పరిస్థితుల్లో ఒక నెగిటివ్ మైండ్ సెట్ అయితే ఏర్పడింది. ఈవెన్ ఆ టీవీ ఛానల్స్ వాళ్ళు కూడా నెగిటివ్గానే చెబుతున్నారు. ఈవెన్ ఏబిఎన్ రాధాకృష్ణ గారు కానీ లేదంటే మన మిగిలిన ఛానల్స్లో కూడా వాళ్ళు కూడా చాలా నెగిటివ్గానే చెబుతున్నారు. ఈ ప్రక్రియలో ఇప్పుడు ఉన్న ఫలంగా ఈ సూపర్ 6 యాజిటీజ్గా అమలు జరిపినా కానీ ఈ కూటమి ప్రభుత్వాన్ని నమ్మే పరిస్థితి జనానికి లేకుండా పోతుంది. ఎందుకంటే ఒక్కసారి నెగిటివ్ ఫీలింగ్ ఏర్పడిన తర్వాత అది పాజిటివ్ కన్వర్ట్ అవ్వడం చాలా కష్టం. అది ఆల్రెడీ పాజిటివ్ ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి పరిపాలన, సామాన్యులకు దగ్గరైనటువంటి ప్రజా పరిపాలనని వీళ్ళు ప్రచారం చేయడం వల్ల కొంత నమ్మి జగన్మోహన్ రెడ్డి గారు అధికారాన్ని కోల్పోయారు. ఇప్పుడు వీళ్ళు అధికారంలోకి వచ్చి మేము ఇది చేస్తాం అది చేస్తాం మేము మాయ మాటలు చెప్పి ఏదైతే వచ్చారో దానికి చెప్పిన దానికి విరుద్ధంగా నడుచుకోవటం వలన ఒకవేళ మనకి నెక్స్ట్ 29 నాటికి మనకి అధికారం రాదేమో, సరే ముందర ఈ సూపర్ 6 అమలు జరుగుదామని చెప్పి చంద్రబాబు నాయుడు గారు ఏమన్నా
ఇమీడియట్ గా ఈ 2వ సంవత్సరం నుంచి బిగిన్ చేసినా కూడా ఈ మైండ్ సెట్ లో పట్టేటువంటి ఆ నెగిటివ్ ఫీలింగ్ వలన జనాన్ని దగ్గర కాలేని పరిస్థితి ఏర్పడుతుంది. అట్లాగే ఈ చట్టాలు ఏవైతే ఉన్నాయో వాటిని ఉల్లంఘిస్తున్నారో దీనికి రేపు ఏ ప్రభుత్వం వచ్చినా కానీ దానికి ఇంకా 10 రెట్లుగా చేసే అంటే ఈ ఉల్లంఘించే ప్రక్రియ చేపడుతున్నారు అనమాట. అది దారి చూపిస్తున్నారు ఈ కూటమి ప్రభుత్వం. అది కరెక్ట్ కాదు. జ్యుడిషియరీ కూడా మరి ఎందుకు దీని గురించి ఆలోచించలేదు? జ్యుడిషియరీ అనేది ప్రజలకు ఎక్కడ అన్యాయం జరుగుతుందో దాన్ని ఇచ్చేయడానికి ఉండాలి తప్పించి ప్రభుత్వం చెప్తే జ్యుడిషియరీ చేసేది ఇంకా జ్యుడిషియరీ ఎందుకు? ఒక వ్యక్తి నేరం చేశాడు, అతనుకున్న సెక్షన్స్ ఏంటి, అతను చేసిన నేరం ఏంటి, దానికి తగ్గట్టుగా దానికి వేయండి. అసలు 7 సంవత్సరాల లోపు జైలు శిక్ష అనుభవించేదానికి దేనికైనా 41A నోటీస్ ఉంది. ఇప్పుడు అరెస్ట్ చేసిన నాటికి 7కి కూడా 7 సంవత్సరాలు దాటిపడ్డ శిక్షలు ఏమీ లేవు. మరి వీళ్ళు అన్ని రోజులు ఎందుకు రిమైండ్ ఉన్నారో అర్థం కావట్లేదు. మరి జ్యుడిషియరీ కూడా కళ్ళు మూసిపోయిందని కూడా జ్యుడిషియరీ మీద వ్యవస్థ మీద నమ్మకం ఎలా పెరుగుతుంది? జరుగుతున్నవన్నీ అక్రమ అరెస్టులే అంటారా? అంటే కావాలని ఏదైనా సరే మనం భయపెట్టి వాళ్ళను కూడా మనం మన పార్టీలో తీసుకొచ్చేసి లేకపోతే నోరేదో వెప్పుకోకుండా లేకపోతే ఆ పార్టీకి సపోర్ట్ చేయకుండా మన పార్టీ వైపు తగ్గు చూపే విధంగా ఒత్తిడి పెట్టి ప్రక్రియ తప్పించి నిజంగా నేరం చేసి ఉంటే ఆ నేరానికి తగ్గ శిక్ష జ్యుడిషియరీ వేయాలి. కానీ జ్యుడిషియరీ చెబుతుంది 7 సంవత్సరాలు పడే శిక్షలకి అన్నిటికీ 41A నోటీస్ ఇచ్చి బెయిల్స్ పంపించవచ్చు అని చెప్పేసి. మరి ఆ క్రమంలో ఎక్కడ జరగట్లేదంటే జ్యుడిషియరీ కూడా ఈ ప్రభుత్వం కింద తొత్తుగా ఉన్నట్టే కదా. అది నేను అనేది. వీళ్ళు ఎంతసేపు ఇబ్బంది పడేది ఎప్పుడైనా, ఎందుకంటే నువ్వు ఎగస్ పార్టీకి అంటే వైఎస్ఆర్సీపీకి ఉన్నావు కాబట్టి ఆ రోజు నువ్వు మమ్మల్ని అన్నావు కాబట్టి వాళ్ళు మేము అధికారంలోకి వచ్చాం కాబట్టి నీ మీద కక్ష తీర్చుకుంటాం, కక్షపూరిత రాజకీయాలు తప్పించి అసలు చేసిన తప్పేంటి, దాన్ని పట్ట శిక్ష ఏంటి అనేది యాజ్ పర్ లా రూల్ ఆఫ్ లా అనేది పాటించట్లేదు వీళ్ళు. సో ప్రజల్లో ప్రతిపక్షానికి పెరుగుతుందంటారా? ఆటోమేటిక్ పెరుగుతుంది. ఈ ప్రభుత్వం మీద వ్యతిరేకత పెరిగిందంటే ఆటోమేటిక్ గా ప్రతిపక్షాన్ని బలం చేకూరినట్టే. కానీ ఇటువంటి పరిస్థితులు చూసిన తర్వాత ప్రభుత్వం రియలైజ్ అయ్యే పరిస్థితులు ఉందా, లేదంటే ఇదే ధోరణిలో కొనసాగేదిగా కనిపిస్తుందా? లేదు వీళ్ళు కావాలనే కక్షపూరితంగానే వాళ్ళకి అధికారం వాళ్ళ చేతిలో ఉంది కాబట్టి మేమేం చేసినా మాకే చెల్లుబాటు వద్దనే ధోరణితో అలాగే వెళ్ళే పరిస్థితిలో కనిపిస్తున్నారా? ప్రభుత్వం రియలైజ్ అవ్వాలి, కానీ రియలైజ్ అయ్యే చర్యలు ఎక్కడ చేపట్టట్లేదు. ఎంతసేపు కూడా అమరావతి ఒకటే టార్గెట్ గా పెట్టుకున్నారు. అమరావతి అంటే రాష్ట్రం అంటే అమరావతి ఒకటే కాదు కదా, లేదా రాజధాని రాష్ట్రం అభివృద్ధి కాదు. నేననేది అదే, రాష్ట్రం అంతా అభివృద్ధి చేసే దిశగా ప్రణాళిక చేపట్టాలి తప్పించి అమరావతిలోనే తీసుకుంటాం. ఉన్న 33,000 ఎకరాలకి ఇంతవరకు ఎటువంటి సమాధానం చెప్పట్లేదు అప్పుడు ఇచ్చిన రైతులకి. మళ్ళీ ఇప్పుడు 40,000-50,000 ఎకరాలు మళ్ళీ మేము తీసుకుంటాం అంటున్నారు. ఎయిర్పోర్ట్ ఉండగా దానికి ఒక 5,000 ఎకరాలతో మళ్ళీ ఎయిర్పోర్ట్, ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ కడతాం అంటున్నారు. అసలు అక్కడ డెవలప్మెంటే లేదు. ఇక్కడ ఉన్న మెట్రో, హైదరాబాద్లో ఉన్న మెట్రో ట్రైన్కి లాస్ట్లో నడుతుంది అంటారు. ఎంత 1 కోటి మంది జనాభా ఉన్నటువంటి ఈ హైదరాబాద్కి అక్కడ అంతా కలిపి అంత లేదు. మళ్ళీ దానికి మెట్రో పెట్టేసేస్తాం, అది తీసుకొస్తాం, ఇది తీసుకొస్తాం అని చెప్పేసి అంటున్నారు. మెట్రోలు ఇవన్నీ వస్తే డెవలప్మెంట్ కాదు. ప్రజలకి ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించి ఆ రకంగా మనీ జనంలో రొటేషన్ అవుతున్నప్పుడు అది డెవలప్మెంట్ అనేది. ఇవాళ ఉద్యోగ అవకాశాలు ఏమి లేకుండా ఒక మెట్రో తీసుకొస్తాం, లేకపోతే ఒక రాజధాని కట్టేస్తే డెవలప్మెంట్ అయినట్ట, ఒక క్రికెట్ స్టేడియంనో లేదంటే ఒక ఎయిర్పోర్ట్, ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ కట్టేసేస్తే అయిపోయినట్ట. ఎంత వేల మంది, ఎన్ని లక్షల మంది జనం ఉన్నారు, మీరు ఎంతమందికి అవకాశాలు కలిపి డెవలప్మెంట్ అంటే రాజధాని డెవలప్ అయితే రాష్ట్రం డెవలప్ అవుద్దా? లేదు ప్రజల్లో డైలీ వాళ్ళకి వచ్చేటువంటి వాల్యూస్ పెరిగితే లేదా రాష్ట్ర జీడిపి పెరిగితే రాష్ట్రం డెవలప్ అవుద్దని తెలియకుండానే 14 ఏళ్ల ముఖ్యమంత్రిగా 40 ఏళ్ల రాజకీయ నాయకుడిగా చంద్రబాబు నాయుడు గారు కొనసాగుతున్నారంటారా? ఇక్కడ అనుభవం కాదు కావాల్సింది, వారు మన ఆధిపత్యం. మన అధికారాన్ని చేపట్టాము, మన ఆధిపత్యం, మనం ఎంత సంపాదించుకుంటున్నాము. ఇవాళ మనం ప్రజలకి ఎంత చేసినా కానీ వాడు ఓట్లేరు. వాడు ఓటు వేయాలంటే రూపాయి ఖర్చు పెట్టాలి. రూపాయి ఎక్కడి నుంచి వస్తుంది? సో ఈ ఇన్వెస్ట్మెంట్స్ నుంచి మన వాటా మనం తీసేసుకొని చేసుకుంటే రేపు ఓటుకు 4,000 కాబట్టి 5,000 అయినా ఇవ్వచ్చు. ప్రతిపక్షం ఎట్లాగా అంతే అవ్వదు. రేపు జనాలు ఓట్లు వేసేది రూపాయి కోసం చూసేస్తారు. ఆ రూపాయి ఇంపార్టెంట్. వీళ్ళకి ఎంత సర్వీస్ చేసినా కూడా లాభం లేదు. రేపు ఈ రూపాయి సంక్షేమానికి ఇచ్చి వీళ్ళని చేయటం కంటే కూడా ఈ డబ్బులు అప్పుడు డబల్ మనం ఇచ్చుకోవచ్చు ఇప్పుడు జాగ్రత్త చేసుకుంటే అనేది దోటలో నడుస్తున్నాయి ప్రభుత్వాలు. అందుకనే యువత చెడుదోవన పడుతుంది. కానీ యువతంతో చెడుదోవన పట్టడానికి, లేకపోతే మత్తు పదార్థాలకు అలవాటు అవడానికి, లేకపోతే గంజాయికి బానిస అయిపోవడానికి గత ప్రభుత్వం కారణం అనేటువంటి నిందలైతే వేస్తూనే ఉంది కదా. గత ప్రభుత్వమే యూత్నంతా ఇలా పాడు చేసిందంటారా? గత ప్రభుత్వంలో
25 టన్నుల డ్రగ్గు విశాఖపట్నానికి ఒక ఇది వచ్చిందని చెప్పేసి అన్నారు. కంటైనర్ వచ్చింది, షిప్ లో వచ్చింది. అది వచ్చింది. అంతకుముందు 63 వచ్చినాయి అని చెప్పేసి అన్నారు. 63 అంతకుముందు అట్లా ఏమున్నాయో మనకు తెలియదు. ఇప్పుడు 25 టన్నుల డ్రగ్ వచ్చింది. ఆయన నిజంగానే చేశాడు అనుకుందాము. మరి మీరు అధికారంలోకి వచ్చారు కదా, 25 టన్నుల డ్రగ్ సంగతి ఏంటంటే మీరు ఎందుకు ఇన్వెస్టిగేషన్ చేసి బయటికి తీయట్లేదు? ఇప్పుడు దాంట్లో ఉంది డ్రగ్ కాదు, అదంతా డ్రై ఫ్రూట్స్ అని చెప్పి. అంటే మీ ప్రభుత్వం వస్తేనే డ్రగ్ కాదు, అందులో ఎదటి ప్రభుత్వం వస్తేనే డ్రగ్గా? మనం చేస్తే సంసారం, ఎదటి చేస్తే విచారమా? మరి డ్రగ్ కాదని తెలిసినప్పుడు ఎలా నెగిటివ్ ప్రచారం చేస్తున్నారు వీళ్ళు? అందుకనే వ్యవస్థ మొత్తం కరప్ట్ అయిపోయింది, సిస్టమ్ అంతా నాశనం అయిపోయింది. ఇలాంటి యాక్ట్ మీద తప్పుడు ప్రచారం చేసిన జ్యుడిషియరీ కూడా యాక్షన్ తీసుకోవాలి. అసలు మన దేశంలో ప్రతి సిస్టమ్ ఫెయిల్యూర్ అయింది కాబట్టి ఈ రాజకీయ నాయకులు ఆడిందంటే పాడిన పాటుగా ఉంది. ఓకే, మొన్న ఏదో కాశ్మీర్ దగ్గర ఉగ్రవాదులు దాడి చేశారని చెప్పి పాకిస్తాన్ బాంబులు వర్షం కురిపించారు. అసలు అది కాదు, కంటికి కనపడినటువంటి కంటి ఎదురుకున్నటువంటి ఉగ్రవాదులు మన రాజకీయ నాయకులే. వీళ్ళు అసలైన ఉగ్రవాదులు. ఓకే, ఎలా వీళ్ళ మూలంలో సిస్టమ్స్ అంతా నాశనం అయిపోతుంది. ఏ సిస్టమ్ కూడా సక్రమంగా పనిచేయట్లేదు. జ్యుడిషియరీ పనిచేయట్లేదు, పోలీస్ వ్యవస్థ పనిచేయట్లేదు, మన రెవెన్యూ వ్యవస్థలో ఏవి సరిగ్గా పనిచేయలేదు. మొత్తం లంచం లంచం లంచం, అన్నిటికీ లంచాలే. వీటి మూలన సిన్సియర్గా పనిచేసే అధికారులు కూడా వాడు సిన్సియర్గా చేయలేని పరిస్థితి. వీడు సిన్సియర్గా ఉండటం వలన ఈ కింద స్థాయిలో పనిచేసే అధికారులకి లంచాలు అలవాటు పడటం వలన ఈ వీడు తింటూ మనం తిన్నవడరు అని చెప్పేసి సిన్సియర్గా ఉన్న అధికారుల మీద ఎప్పుడు నెగిటివ్ ప్రచారం చేయడం, వాళ్ళు ఏదో రకంగా ఇరికిచ్చే ప్రక్రియ చేపట్టడం వల్ల ఈ సిన్సియర్ అధికారులు కూడా తప్పుదో పట్టడానికి పరిస్థితి వస్తుంది, సూచి చూడటంగా పోవటం జరుగుతుంది. అసలు ఏం జరుగుతుంది ఏంటి? ఇంత క్రైమ్ స్టోరీ నడుస్తుందంటే దేశంలో వీళ్ళు ఇంత దాన్ని యాక్షన్ తీసుకోలేకపోతున్నారంటే ఏంటి? దాని ఉద్దేశం ఏమనుకోవాలి? ఇంత సైబర్ క్రైమ్లు జరుగుతున్నాయి ఎందుకు? మరి జ్యుడిషియల్ కూడా ఇందులో 498లో 80% కేసులు ఫేక్ అని చెప్పి సుప్రీంకోర్టు చెబుతుంది. ఇంకా మరి దాని మీద ఎందుకు యాక్షన్ తీసుకుంటలేదు? ఓకే, తీసుకోవాలి కదా. మనం ఫేక్ అని తెలిసినప్పుడు మరి దాని బేస్ చేసుకుని ఒకప్పుడు 498 అనేది ఆడపిల్లల రక్షణగా ఉండేది. ఇప్పుడు ఆ 498 ఏదో మగపిల్లల రక్షణ లేకుండా పోయింది. సైబర్ క్రైమ్లు ఎక్కువ అయిపోయినాయి. ఎందుకని ఉద్యోగ ఉపాధి అవకాశాలు లేకపోవడం వలన ఈ దొంగతనాలు, ఈ స్కాములు చేయటం, ఆన్లైన్ మోసాలు జరగడం జరుగుతుంది. వీళ్ళు ఎంత స్కాములు చేసినా కానీ ఇప్పుడు మొన్న ఏదో ఒక వీడియో చూసాను, 30 కోట్లు స్కామ్ చేస్తే మహాపడితే జైలు శిక్ష 2 సంవత్సరాలు పడుతుందంట. అంటే 30 కోట్లు స్కామ్ చేసి 2 సంవత్సరాలు జైల్లో ఉంటే పెద్ద కష్టం కాదు కదా. సో ఇప్పుడు కూడా మనుషులు మనకి సిస్టమ్ మీద గౌరవం లేకుండా పోయింది ప్రజలకి. మనం ఈ తప్పు చేస్తే మనకి శిక్ష పడుతుందని భయం లేకుండా పోయింది. ఈ సిస్టంలో మార్పు రానంత కాలుగా వీళ్ళు ఎంత ప్రయత్నం చేసినా కానీ భారతదేశం ఎప్పుడు డెవలప్ అవుతూనే ఉంటుంది తప్పించి అయ్యింది అనే మాట ఎప్పుడు రాదు. ఓకే, మొత్తం మోసాలే. సో ఫైనల్ గా ఓవరాల్ గా 1 year పాలనకు సంబంధించి ఏం చెప్తారు? ప్రజలకి దగ్గర అవ్వట్లేదు. ప్రజల దగ్గర అవ్వాల్సిన అవసరం కూడా మాకు లేదన్న భావంతో పార్టీ నడుస్తుంది, ప్రభుత్వం నడుస్తుంది. ఎందుకంటే ప్రజలకు ఎంత చేసినా కానీ వీళ్ళు రేపు మన డబ్బులు ఉందో ఓట్లేరు. అలాంటప్పుడు వీళ్ళకి డబ్బులు ఇప్పుడు సంక్షేమం వాళ్ళ ఇంట్లో కూర్చోబెట్టి మనం అయ్యి చేయటం కంటే కూడా మనం ఎందుకు ఇది చేయాలి? రేపు ఎలక్షన్ కావాలంటే డబ్బులు కావాలి. ప్రజలకు ఏం కావాలి? ఉచిత విద్య, ఉచిత వైద్యం కావాలి. ఈ వ్యవస్థలన్నింటినీ కూడా మేనేజ్ చేసేది ఏంటంటే డ్రగ్ మాఫియా, లేదంటే ఆదాని అంబానీ ఇలాంటి వాళ్ళు మేనేజ్ చేస్తున్నారు. వీళ్ళని మేనేజ్ చేసుకుంటే సరిపోతుంది మనకి. వాళ్ళకి అవసరమైతే లక్షల కోట్లు మాఫీ చేయొచ్చు, ఏదేం చేయొచ్చు. ఇవన్నింటినీ వాళ్ళని చేసి వాళ్ళ దగ్గర వీళ్ళు పార్టీ పెట్టుబడులు పెట్టించుకొని వీళ్ళు ఎలక్షన్కి వెళ్ళి ఈ కమర్షియల్ వేలో ఆలోచిస్తున్నారు తప్పించి మనం పరిపాలన చేసి మనకంటూ ఒక ల్యాండ్ మార్క్ తెచ్చుకుందాం, ఒక గుర్తింపు తెచ్చుకుందాం అనే చర్య చేపట్టలేదు. ఎందుకంటే జనాలు అలాగా అలవాటు పడిపోయారు, వీళ్ళ తగ్గట్టుగానే రాజకీయ నాయకులు అలాగే అలవాటు పడ్డారు. దీని తగ్గట్టుగా కార్యకర్తలు కూడా అలాగే అందరికంటే తెలియగలిగిన కార్యకర్తలు ఎవరు అధికారులు ఉంటే ఇమీడియట్ గా ఆ పార్టీ జెండా కప్పేసుకుంటున్నారు. నిజంగా పార్టీ కోసం కట్టుబడి కష్టపడ్డ కార్యకర్త ఏమో ఎప్పుడు అలాగే ఉండిపోతున్నాడు, ఏ పదవులు లేకోకుండా. ఈ జంపింగ్ జలనీళ్ళు ఉంటారు కదా, వాళ్ళు మాత్రం కమర్షియల్ గా బాగానే ఉంటున్నారు. ఏ పార్టీలో ఉన్నా వాళ్ళ పనులు వాళ్ళకి అవుతున్నాయి, రూపాయలు సంపాదించుకోవడం ఇది చేస్తున్నారు. ఇప్పుడున్న ప్రభుత్వం ఏదైనా సరే, ఈ కూటమి ప్రభుత్వం ఎప్పటికైనా సరే జరిగిన తప్పేదో జరిగిపోయింది సర్దిద్దుకుంటే ప్రజాదరణ పొందుద్ది. లేదంటే మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం రావడానికి ఎటువంటి అవకాశం చూసుకోవాల్సిన పని లేదు. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వానికి కావాల్సినటువంటి ప్రచారం వీళ్ళు వేస్తున్నారు. ఓకే, అది రైట్ సార్.
థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. ఇదండి నటి మరో గంటలు మళ్ళీ కలుద్దాం. చూస్తున్నానండి మెరా మీడియా.